నన్నెవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతూ సర్వ్ చేయడం ప్రారంభించాను. బేరా 3 లార్జ్ బ్యాండ్ పట్టుకొస్తావా? ఓకే సార్. ఏమిట్రా రాముడు, నువ్వు బార్లో? నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టయింది. అరే నెల నెల వాడు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా, ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దూరంగా ఉంటున్నాడుగా, ఏం దురలవాటు నేర్చుకుంటున్నాడు? ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్నం వెళ్ళి నీ సామాను సర్దుకొచ్చాయి. ఈ ఊళ్ళోనే ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబండ తగిలించి పడేస్తాం. నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క. బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డావన్నమాట. నిన్ను బాబు ఆగండి. తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా. ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 సరే నేను లావణ్యనే. దుర్గా, ఏంటి ఏంటిది? కులులోయలో ఖుషి బెహనా నావడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్త కుప్పలో తొక్క. గంటలో కొనటానికి ఇదేమన్నా కుగ్రహం ఏంటే? ఎరా 111. అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపాకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా, దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడ పోలీసు ఆండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే, ఇదిగా కుంటింది చాలు, ఇంటికి పద. నీ పని చెప్తాను, ఇవాళ అటో ఇటో తెలిపోవాలి. పద. ఆగో, ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికి ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు, మా ఆయనతో కాస్త మాట్లాడాలి. మీ ఇల్లు వాడుకుంటారు. అలాగే దొరక, అంత అర్జెంట్ అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా, నువ్వు చెప్పిన పని చేయనన్నానా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు, ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కదా రేపు వింటాను సార్. ఓకే, అలాగే. బాబు దండాలండి అయ్యా. అదేమిటి అప్పుడు స్వామి, డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి, తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు. అందుకని ఇవాళ సిక్కైపోయాను. కథ చాలా బాగుంది. చెప్పండి అయ్యా, తర్వాత ఏమైంది? లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్లా ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీస్ మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు? పనుంది. పని అంటే ఇదా? అయ్య బాబాయ్, కొంప మునిగిపోద్దండి బాబు. నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా, ఇది ఎక్కడ ఉందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ 1 డే అండి. అది కాదు, చెప్తాను. అసలు ఒకసారి కాదండి, కుదరదండి బాబు. అరే ఇదిగో, ఇది ఉంటే బాబు, మా ఎస్ఐ గారు తెలిసిందంటే నా ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు ఎవరు చూస్తే ఏమనుకుంటారు? పదండి. పదండి.
సనిద పదని సని నిద పమ పదమ గామ పదని నాదర తిరుతాం తనన్న తనన్న నాదర తిరుతాం తనన్న తనన్న తత్తళాంగుతక తలాంగుతకదిమి తిత్తళాంగుతక తలాంగుతకదిమి తగదిమితోం సప్పమ పామ గమ పమ ప గారిగప దాదా సస స ప ప ప స స స మ మ మ దద పప్ప సస సరి సారీ పదని నానా పద నానా పద సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ 554 వెంటనే శర్ర శర్ర సమ్మర్రే కశూరే శర్ర దిడ్డదన్నదాన అతను ఏ పాపం ఎరగడు సార్ మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్ కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలన్న ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్ అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని ఐ సీ తదనా అంతేనా? కరెక్ట్ సార్ కరెక్ట్ గా అంతే దదనా ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ లవ్ ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వరల్డ్. ఓన్లీ యు సీ చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమ పురుగు కాటేసిందయ్యా. కానీ థ్యాంక్ యూ. కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను. సన్నగా స్వీట్గా చెరుగళ్ళ ఉండేవాడిని. రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదర్ రోజు 14 భాషల్లోనూ నన్ను చేసి పోన్లే 16 కర్ర తిట్టిపోశాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా. ఎక్ పైసా దే దే బాబా ఓ బాబా ఓ నానా మై యహా తూ కహా ఎక్ పైసా దే దే బేబీ. అలా ఎందుకు చేశానో తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశానో తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకో, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుక్కు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా అలా ప్రొసీడ్ అయిపోతాను సార్. దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో నిలిచింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడెంత బాగుందో. మీరు ఈ రోజే కాలేజీలో చేరా? మీ క్లాసే. అబ్బా ఒక్కగా ఉంది. ఆహా ఆహా ఇలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే, ఈ రోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఆహా ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాఠం చెప్పలేను.
నాదరింద దేంతన దేతిల్లాన నాదరింద దేంతన దేంతన దేంతన. తిరిదిరుతానా నాది తిన్నా తిరిదిరుతానా. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే ధిగి 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 కృతాన ధిగి 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 ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరూధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరూధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండడం చూశాను అప్పలస్వామి. లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వే యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు. కానీ డాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంటుగా డాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ని వెతుక్కుంటూ బయలుదేరాను. తాం దిగితే తత్త హత్తే తాం దిగితే తత్త హత్తే తాం దిగితే తే తత్త హత్తే తే తాం దిగితే తే తత్త హత్తే తే తాం దిగితే తత్త హత్తే తాం దిగితే. ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నారు, ఆ మాత్రం చేయలేవు నువ్వు? ముందు సరిగ్గా నిలబడు, కాళ్ళొంచు. కాళ్ళు వంచవు ఏంటంటే వంచో వంచమంటుంటే వంచలేవు. ఆ కాళ్ళు చెయ్యి. తాం దిగితే తత్త హత్తే. ఏమిటా చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగితే. అలా చావచితక బాది మక్కిలు విరిచేసి నాకు డాన్స్ నేర్పాడు ఆయన. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. హే వరోధిని, అహం గృహస్థః కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర పురుష శ్రేష్ఠ, మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. ప్రకారం మీరు నన్ను కౌగిలించుకోకూడదు. వదలండి. రాకరాకొచ్చింది ఛాన్స్, చస్తే వదలం. అయ్యో బాబు బాబు, ఎంత గట్టిగా కొట్టిందనమాట ఆవిడ. ముందు ముందు మీ కథలు ఎవరినైనా కత్తులతో పడవడాలు, కాళ్ళు చేతులు ఇరిచేయడాలు, కొరుక్కు తినేయడాలు ఉన్నాయా అండి అయ్యా? అలా అడిగామే? అదే ఏం లేదండి అయ్యా. అలాంటిది ఏదైనా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా మీ కథ ఫోన్లో విందామనండి అయ్యా. అబ్బే అదేం లేదు అప్పలస్వామి. నిజంగా లావణ్య అలా ప్రవర్తించే బదులు ఓ కత్తితో నా గుండెలో పొడి చేసినా బాగుండేది. నలుగురిలో అవమానించబడినందుకు నేను చాలా బాధపడ్డాను. నా తొందరపాటుకు సిగ్గుపడి 10 రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాను. 11వ రోజున వెడితే అందరూ నన్ను దోషం చూసినట్టు చూశారు. లావణ్య కోసం చూస్తున్నారా? తను ఇవాళ కాలేజీకి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు కూడా. ఏ? అంతా మీ చలవే. ఇలా కాలేజీ ఫంక్షన్లో గొడవ జరిగిందని వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన నిన్నొచ్చి లావణ్య చేత కాలేజీ మాన్పించి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. నా వల్ల ఓ అమాయకురాలు అగచాట్లు పాలవడం, చదువు మానేయడం భరించలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేసింది. చచ్చిపోవాలనుకున్నాను. సీతారామరావు గారు, సీతారామరావు గారు, సీతారామరావు గారు, నువ్వా? సీతారామరావు గారు,
సీతారామరావు గారు, ప్రియాతి ప్రియమైన సీతారామరావు గారికి మీరంటే నాకు ఇష్టం, ఎంతో ఇష్టం. అందుకే ఆ రోజు నేను మీ భార్యనని 10 మందిలో చెప్పి సంబరపడ్డాను. కానీ కాలేజ్ స్టేజ్ మీద మీరు అలా ఉద్రేకంగా ప్రవర్తిస్తే ఏం చేయడానికి తోచలేదో. ఓ పక్కన స్టూడెంట్స్ నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు. అందుకే అనాలోచితంగా మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టాను. అయినా నాకు మీరంటే అభిమానం ఏ కోసాన పోలేదు సీతారామరావు గారు. ఇప్పుడు మా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి నా ఇష్టానికి భిన్నంగా మా బావ సుబ్బారావుకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. రేపు అంటే ఈ ఉత్తరం మీకు అందే రోజు సాయంత్రానికి ముహూర్తం. రేపు సాయంత్రం 5ంటికి నేను మా ఊళ్ళో గోదావరి గట్టున మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరొచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి. నాకు ఇష్టం లేని ఈ పెళ్లి తప్పించండి. ఇప్పుడు మీరు ఈ ధైర్యం చేయలేకపోతే నేను జీవితాంతం ఇంకొకరి భార్యగా కుమిలిపోవలసి వస్తుంది. ప్లీజ్ రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాబు కాస్త త్వరగా పోని. తొక్కు. తొక్కుతున్నాను కదండి. త్వరగా వెళ్ళాలి, పోని. తొక్కు 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 చెప్తాను. ఇంకేం తొక్కలండి బాబు, కింద నేల తగులుతుంది. తొక్కువయ్యా, తొక్కు. ఇదిగో ఇంత త్వరగా కంగారు వెళ్ళాలి, పడితే బండ తొక్కు. దిగిపోతానంతే. తొక్కు చెప్తాను. ఆ? ఇదేమిటయ్యా బాబు, కళ్ళు మూసు తోలుతున్నావేంటి? స్పీడ్గా తోలేప్పుడు నీ కళ్ళు తెరవనండి. ఆ? నాకు భయం. పంప ముంచేటట్టున్నావయ్యా బాబు. కళ్ళు తెరిచి రోడ్డు చూసి పోని. కన్ను విప్పు కాలు తొక్కు, కన్ను విప్పు కాలు తొక్కు. ఆ? ఇదేమిటయ్యా ఇలా పడుకుని పోయావు? ఎంతకన్నా స్పీడ్గా తోవడం నా వల్ల కాదండి. బాబు ఆ తీసుకునే రెస్ట్ ఏదో బండిలో తీసుకుని కానీ నేను తోలుతాను కదా. రా బాబు, దా, వద్దండి బాబు, దా. మా ఓనర్ ఒప్పుకోరండి. మీ ఓనర్ మా గారికి ఓనర్ చెప్పుకుంటారా? ఒప్పుకోరండి. పద. ఎంతరేటండి బాబు? కూర్చో. ఇవాళ నా పని బండి పని కూర్చో. పోయిందా గోయిందా. చక్రాలు ఉడిపోతాయి బాబు, అంత స్పీడ్ ఎందుకు బాబు? అవతల గట్టుకెళ్ళాలి, పద. నేను పడవేను బాబు. నీకు కావాల్సింది డబ్బిస్తానయ్యా, అర్జెంట్గా వెళ్ళాలి. కుదరదు బాబు, గోదావరి మంచి పోటు మీద ఉంది. బాబు దూరం బాబు. లావణ్య రా వెళ్దాం. ఆ రోజు నీ చెంప పగలగొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. మా ఊరు వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుపోవాలని చూస్తావా? పో పైకి నుంచే. అమ్మో, అమ్మా, ఎంత గట్టిగా దోచిందనమాట ఆ పిల్ల. అయ్యో బాబు, బాబు, మీరు నన్ను అక్కడి నుంచి కిందకి దోచారు. నా నడు విరిగిపోయింది. ఇంకా మీ కథ వింటున్న నా వల్ల కాదు. బతికుంటే రిచ్చా వాళ్ళతో వేకాడుకుంటూ గడపచ్చు. అమ్మా బాబు, తర్వాత ఏమైందండి అయ్యా? ఆ క్షణాన నా మనసు విరిగిపోయింది అప్పలస్వామి. ఆడదంటే ఆదిశక్తి కాదు, ఆటం బాంబని తెలుసుకున్నాను. చెడిపోయిన ప్రతి మగాడి వెనక ఓ ఆడదాని అదృశ్య హస్తం ఉంటుందన్న నిర్ణయానికి చేరుకున్నాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను. ఈ మధ్యనే 6 నెలల క్రితమే తిరిగి ఈ ఊరు వచ్చాను. మరి ఆ పిల్ల ఏమైందయ్యా ఇప్పుడు? తనకే ఆ సుబ్బారావు గారిని పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్లా పాపలతో సుఖంగా ఉండే ఉంటుంది. ఇదిగో కోలి, పైన సామాన్లు ఉన్నాయి దించు. 6001, 6002, 6003, 6004. దుర్గా, ఏంటైతే కాలుతో గొయ్యి వేస్తాను? పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేను నెలకొల్పటా, నేను నల్లులు కొట్టా, నడిచి ఎంత గోయితో చూడు. అవును, నా జేబులో డబ్బులు ఉండాలి. ఏమైనాయి? నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ తచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించిందంటే వెంటలు విడిగా ఖర్చు చేసేయడం అలవాటు అయిపోయింది నీకు. నావి 6043, మా ఆయనవి 3, 6046. అగా అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు. ఏమిటి ఊరుకునే కొద్దీ నోరు లేస్తోంది? ఒకసారి లోపలికి రా. ఎందుకు? ఏం లేదు, నీతో చిన్న పనుంది, రా చెప్తా.
అమ్మ తులసమ్మ, మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద నువ్వు తిరుగు. పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా. నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా ఆ మొక్క మామూలుగా చెప్పొచ్చు కదే, ఇంత తోచనట్టు చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించుకోవాలా. రే 111 రండి రండయ్యా, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనకి గెలవాలా? అయ్యా గెలుపు తమది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. బాబు మేమే ఓడిపోనాం బాబు. 12 డబ్బులు ఇగో బాబు. బేగ డబ్బులు చెడిపండి. ఇగో బాబు. వస్తాం బాబు, దయించండి బాబు. వస్తాం బాబు, దయించండి బాబు. నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక నిరుద్యోగిని. ఇవాళ పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట. మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా? అలాగే, చాలా థ్యాంక్స్. హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి, బరువు ఎక్కువ కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి. ఇందా డబ్బు. చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు. కొండంత ఆస్తి పెట్టుకుని వీధిలో మడి తిరగటం ఏంటండి కర్మ? నీకు అర్థం కాదులే, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఏమండి, ఏమిటే అటు చూడండి, ఆ పిల్ల లావణ్యలాగలేదు? లాగా ఉంటావే, నీ మొహం లావణ్యే. ఏమమ్మా ఇనప గజ్జల తల్లి, నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు. నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరైపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకుతున్నాడు. మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా? నువ్వు నువ్వు మనిషివేనా అసలు? ఆడపడక పుట్టావు దేనికి? అడ్డంగా పెరగడానికా? వదిన గారు, నన్ను అలా పిలవకు. చేసిందంతా చేసి ఇప్పుడు వదిన గారు అంటూ అభిమానం వలకపోస్తుందమ్మా. నంగనాచి దొంగబుర్రా. నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను. మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి. మేరాం, మాకేం అవసరం? అదే మాట సుభద్ర, ఆవిడ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదేదో విందాం. మన భోజనాల బిల్లు కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. పదండి. అయ్యో, అలా జరిగిందమ్మా. ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా? ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను వదిన గారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారని తెలిసిందే. నేను ఎంత ప్రయత్నించినా అక్కడే ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను. మొన్ననే ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను. అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు. జరిగిన దారుణానికి ఏ మగాడి మనసైనా విరిగిపోతుందమ్మా. కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు. స్త్రీ ద్వేషి సమాజం అని, భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు. నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు. నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలేయి, నేను చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి కాలమే పడితే చెప్పులెత్తు పడడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మావాడు. అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి. అందుకు నాకు అమోఘమైన ఆలోచన తడుతోంది. బాబు రిక్షాపు, మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు. రమను తొందరగా ఆళ్ళని కూడా వచ్చి శీర్షాసనం ఏమను. లావణ్య, ఆ ఇల్లే మీ రాముడిది. తొందరపడకు. మా వారు ఏం చెప్పారు? కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా? పద, ఇటు పద. రామ్మా. మీరా రిక్షాను మా ఇంటి ముందు ఆపారేమిటి? మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా, అది మేము తీసుకుందామని. అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు. అద్దెదే ఉందమ్మా. ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు. కాదు 500. అది మా వారి ఆసరా లెక్కలేమ్మా, అద్దె లెక్క కాదు. మీరు 700 ఇస్తే చాలు. రండి. గురుగారు, ఏటి అంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏటే సీఎం? అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మ ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు, తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు. పురుషుల్ని, పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి. ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం ఎత్తినోళ్ళు ఆడాళ్ళై పుట్టి ఇంతకి బరి తగ్గిస్తారా? కమాన్, బయటికి రండి.
జీవితాంతం తలెత్తుకోలేరంతే. రండి, బయటికి రండి. మగాళ్ళంటే పడని ఈర నారీ మళ్ళీ ఎవరో రండి, మీ సంగతి తేల్చేస్తా. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి ఏం చేస్తావు? అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా, మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి ఎందుకు? అక్కర్లేదు, అక్కర్లేదు. పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. అది చేసేలో పని ఉంది. వస్తా. ఇదిగో అప్పసామే ఇట్లా, నువ్వు కూడా యాసన ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలా? ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి. నన్ను నొక్కేండి బాబు. అప్పలస్వామి, గురువుగారు, మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి దించడం నా వల్ల కాదు. నన్ను నొక్కేయండి. హనుమయ్య, 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 పిలిచావా? ఇంత ఆలస్యం చేసావేమిటయ్యా? తిరుపతి కొండపై నుండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం. కాస్త ఆలస్యమైంది. ఎందుకలా అరిచావు? అయిపోయిందయ్యా, సర్వనాశనం అయిపోయింది. నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే. అదిగో అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో చూసా. దగ్గరికి వెళ్ళి చూసొస్తానుండు. బాగుంది రామయ్య, నీకు సరైన జోడి. ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది? నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది. నాకు చిత్తచాంచల్యం కలిగించడానికే ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది. ఏం చేయమంటావు హనుమయ్య? నాకు కర్తవ్య బోధ చెయ్యి. హే రామ, అశ్యాం అవస్థాయాం త్వాం ప్రతిహితవాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయా న జ్ఞాయతే. వద్దు, సంస్కృతం వద్దు, శుభ్రంగా తెలుగులో చెప్పు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య. హనుమయ్య, 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 ఇడియట్. ఏ కళ్ళు కనిపించడం లేదా? డ్రైవింగ్ నేర్చుకుంటుంటే గ్రౌండ్ లో నేర్చుకో, ఇలా రోడ్డు మీద కాదు. డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు. అన్కల్చర్డ్ బ్రూట్. సన్యాసి, ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్. సోదరులారా, ఈ మైక్ గిట్ట కోస్తానంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తాను. అఖిల భారత స్త్రీ దేశీ సమాజ స్థాపకాధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి. మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. సోదరి మళ్ళారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగొర్రిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి.
కంటికి ఎంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోంచేయాలంటే రండి మా ఆడాళ్ళ హోటల్కే రండి. ముసలిం బుత్తకు వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడవాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే. అయినా మీకేం భయం? వెళ్ళండి. రండి, రండి. నాకు తెలుసు మీరు వస్తారని. కమ్మగా సోదరులారా, వండి పెడతాం. మీ ఆడవాళ్ళ మాయలో పడకండి. మా చేతి స్త్రీ ద్వేషి సమాజాన్ని నిలబెట్టండి. బాబు, రండి, రండి. భార్యా బాధితుల సంఘాన్ని దెబ్బతీయకండి. ఎందుకు ఇక్కడ కాపుకొచ్చావు? నన్ను కొట్టడానిక? లేదు, నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా? నిన్నెందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను తిట్టావి అనుకో, కొట్టడం నా తప్పు. పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతానో తెలుసా? క్లాస్లో నాకు పాఠాలేం అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. జరిగింది ఇద్దరం మర్చిపోదాం. బయటివే, నీ పేరు? కృష్ణమూర్తి. నీ పేరు? వసుంధర. వసుంధర, మంచి పేరు. తీసుకో. నో థ్యాంక్స్. అయితే నా మీద నీకు కోపం పోలేదన్నమాట. అబ్బే నో ఇటీ. థ్యాంక్స్. తీసుకో. వద్దు. అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా? చచ్చా, నిన్నెందుకు తిట్టుకుంటాను? అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను చేసుకుని నువ్వు తినకూడదా? ఇవి తింటాను. తీసుకో. లావణ్య, అమ్మా లావణ్య. ఏమిటి పిన్ని గారు? వీళ్ళందరూ మన వీధిలో ఉన్న పిల్లలమ్మా. వీళ్ళకో సంగీత మాస్టారు పాఠాలు నేర్పేవాడు. ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు. వీళ్ళకి 4 కీర్తనలు నేర్పమ్మా, మీకు కాలక్షేపంగా ఉంటుంది. అలాగే పిన్ని గారు, పదండమ్మా. ఏం రామారావు గారు, స్త్రీలు మన శత్రువులు, మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే. ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను, ఆయన పాటించడానికి కాదు. ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను, ఆ శ్రాద్ధాలను? ఆ బోర్డు తీసి అవతల పారేయండి. బాబు, రక్తం అంతా ముఖంలోకి వచ్చేసింది. నోట్లోంచి ఫౌంటైన్ సిమ్మేసినట్టు సిమ్మేసి నాకున్నది. తమరు నా మీద దయించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోతాను. బేగి సంతకం చేసేయండి బాబు. సరే, ఆసనం దిగు. అమ్మా, అబ్బా, అమ్మో. ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ని పెన్ను? అదేంది ఆలోచిస్తున్నావు? అమ్మ, నా జేబేది ఏడుంది కదయా. అమ్మా, ఎక్కడున్నదా బాబు? నన్ను ఎంతగా తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? తిత్తి తీస్తా. అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి నువ్వే మర్చిపోయా. గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో అని భయంగా ఉంది. బాబు, తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ అయిందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకెళ్ళి డాన్సులు అవి చూడరు. ఇరికిచ్చు, అదే మన కథలో ఎరైటీ. దూకావు. కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూంలో చెమ్మె నీళ్లు పెట్టు. ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు.
నా డ్యూటీకి టైం అయిందనా? ఏం పర్వాలేదు. మా బాస్ దిక్కులేని మొగుడ శరణాలయం ఓపెనింగ్కి వెళ్ళారు. వాళ్ళు ముహూర్తం 8:30 అన్నారు కానీ ఈయన 9 అయితే కానీ రిబ్బన్ కత్తిరించరు. అదేమిటో సింహాచలం అన్నా 9వ గంట అన్నా అంత సెంటిమెంట్ ఆయనకి. మంచైనా చెడైనా మండల ఆఫీస్లో సింహాచలం 9వ గంట కొట్టందే ప్రారంభించరు. రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం 9వ గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా. కృష్ణ, నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా? ఏమిటి కృష్ణ? అదే మన కృష్ణ. చెప్పు. కృష్ణ ఎదురింటి వసుంధరతో ప్రేమలో పడ్డాడు సార్. ఐఎమ్ సారీ సార్, మీరు ఎక్కువగా ఎక్సైట్ కాకండి. ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అన్నయ్య, ప్రేమ ఒక మిథ్యని, పెళ్ళొక లంపటమని ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొదిలేసి పెంచి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతల పారేసి ప్రేమలో పడతావురా? ప్రేమలో నిన్ను కొట్టి చంపేస్తావే. వాడు ఏం తప్పు చేశాడు? అలా గొడ్డుని మాదిరి మాత్రం వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా. ఈజ్ ఇట్? అంత తప్పు చేశాడా? అయితే కొట్టి తీరాల్సిందే. 10 మంది పీకలు కోసినా పర్వాలేదు, 16 బ్యాంకులు దోచినా ఇబ్బంది లేదు, కానీ ప్రేమలో పట్టడం మాత్రం నీచాతి నీచమైన నేరం, ఘోరాతి ఘోరమైన పాపం. ఎలా రాస్కేల్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నిలవున్న నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? రేయ్, నాకు గడ్డం తెలిసాకే నీకు మీసం వచ్చిందిరా. నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా. నిన్ను బావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను. చచ్చూరుకుంటా. అయ్యో, చంపేస్తాను రే నిన్ను. ముక్కుకి గుట్ట కట్టకుండా నిన్ను బెజవాడ కాలువ గట్ల మీద నడిపిస్తాను. ఎవరుకున్నావు ఏమిటో? ఆయ్ అమ్మా పిల్లాడు. ఇలా వచ్చారా? రండి. మనం పోట్లాడుకోవాలి ఇప్పుడు. సరే, అలాగే. ఏమిటే ఈ బోర్డు ఏంటి? పురుష ద్వేషి సమాజం. ఆ మాత్రం నాకు తెలుసు. నేను చదువుకున్నాను ఎస్ఎల్సీ దాకా. ఇటువంటి సమాజం పెడతావా? ఎన్ని గుండెలే నీకు? 4. 4 గుండెలా? చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు, వాడిని ఉరి తీయిస్తా. అరే, మనిషికి 2 గుండెలు ఉంటాయని కూడా తెలియని వాడు వాడు ఒక మాస్టరా? ఉన్న 4 గుండెల్లో ఓ గుండె మీకిచ్చాను, ఇంకో 2 మా తమ్ముళ్ళకిచ్చాను. ముగ్గురు ఆ గుండెల్లో మంటలు పెట్టారు. 4వది తగిలించు కూర్చున్నాను. చాలా నార్మల్ డైలాగులు నేర్చావే నువ్వు. అసలు ఈ ఇంట్లో లావణ్ణి అద్దెకి ఎందుకు తెచ్చావే? రావుడికి లావణ్యకి పడదు, దట్స్ ఆల్. మోటి వాడికి మొగలు పిలుస్తావా? బుద్ధి లేదు. లావణ్య గుణవంతురాలే, మంచి మనసున్న పిల్లే, నిజమే. అయినా మాకు అనవసరం. మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు. అసలు ఈ పురుషద్వేషి సమాజం ఏమిటో నీకు? మొగాడు బట్టి వెధవే అవ్వచ్చు, దరిద్రపు కొట్టు దద్దమ్మే అవ్వచ్చు, వారికి తాగుడు జోదం వ్యభిచారం లాంటి సప్త వ్యసనాలు ఉండొచ్చు, వారి పెళ్ళాన్ని కొట్టి చంపేయచ్చు, కట్నం తేలేదని కృష్ణాయిలు పోసి నిప్పెట్టేయచ్చు. అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే. అంత గొప్ప సంస్కృతి మంది, అంత ఘనమైన సంప్రదాయం మంది. తెల్లారేసరికి ఈ బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా. నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకరిని కత్తితో పొడిచా. మర్డర్ చేసేస్తా, జాగ్రత్త. వెంటనే బోర్డు తీసేయి. కాస్త పెద్ద శాలతో రాయించి పెట్టు. టేక్ కేర్. ఎవరుకుంటున్నావేటో నా సంగతి తెలియదు నీకు. కృష్ణుడు, ఐఎమ్ సారీ రా. కోపం వస్తే రాక్షసుని అయిపోతాను రా నేను. ఒరే కృష్ణుడు, నువ్వు కూడా నన్ను కొట్టరా, కొట్టరా, కొట్టు, కొట్టరా. వద్దన్నయ్యా. కృష్ణుడు, ఏడవకు నాన్న. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా.
చూడు, మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు? ఆ? ఓ అమ్మ, నాన్న. ఊరుకోరా, ఎప్పుడు నేను కొట్టను కదా. ఇంక నువ్వు అమ్మాయిని మర్చిపో. వస్తువుని మాత్రం మర్చిపోలేను అన్నయ్య. తన్ని చూడండి నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుంది, అన్నం ముట్టుకోబుద్ధి కాదు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపించదు. అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు, పశు మొహం కనిపిస్తుంది అన్నయ్య. కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు కదులుతోంది. నా ఒంట్లో ఈ చర్మం కిందంతా వసువు నాసునట్టుగా అనిపిస్తుంది అన్నయ్య. ఇదేదైనా జబ్బు అయితే నిన్నెంతగా బాధ పెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మలేస్తుందో. నా కర్మ అన్నయ్య, నా కర్మ, నా కర్మ. కృష్ణ, నువ్వేం చేసినా ఒప్పుకుంటానురా. ఆ ఒక్క ప్రేమించడం తప్ప. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. పడుకోనా, నిద్రపో. నా చిట్టి తండ్రి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు? జో జో. రే 111, రే 111. ఏట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి? ఏం చెప్పమంటారండి అయ్యా? దేవరంలో బిట్టా బిందుమాధవి ఆపకుండా 6000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి బిరితి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. విద్య మాధవ నా బంధు మాధవా చంపేస్తుందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడివిరా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి అయ్యా. అట్లాగా? అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే 111. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. నొక్కండి 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 నొక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఇదిగో బాబా 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మనని కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీదే లేడయ్యా. ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కాలి. అది ఓడిపోయాను సార్. ఇందా 5. ఇంకోసారి వేసుకుందాం పందెం? అలాగే సార్. ఇందా 5. ఎరా పరాస్కల్గా ఉందా? చెయ్యి లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అయ్యో అయ్యో. అరే అమ్మా, ఎవడ్రా ఎదోనా ఎలా చెయ్యి చేసినాడు? నువ్వు నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని లాకప్లతో చెయ్యి. సార్. అదేంటి సార్, తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా? ఏలాడుకోండి అంతలో లాభం లేదు. నా చెయ్యి తక్కువ ముందాన్ని లాకప్లతో చెయ్యి. ఎస్ సార్.